ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి మార్నింగ్ నిరుపేద కుటుంబము, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి చిన్న కుటుంబం, పేద కుటుంబం ఆయన ఎంచుకున్నారు. అలాగే ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో అన్నీ కూడా చాలా చిన్న విషయాలు ద్వారా పెద్ద విషయాలు నేర్పించేవాడు ఆయన. యేసుక్రీస్తు ఒకరోజు ప్రసంగం చేయాల్సి వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. ఆయన చిన్న ధోని ఎంచుకున్నారు. ఆయన పరిచర్యలో ప్రయాణించడానికి లేదా బోధించడానికి ఆయన వాడుకునే సాధనము చిన్న ధోని, పెద్ద ఓడ కాదు. టైటానిక్ షిప్ లాంటివి ఆయనకు లేవు. బెస్తవారైన ఆయన శిష్యులు వ్యాపారం కొరకు వాడుకునే అతి సామాన్యమైన చిన్న ధోనిను ఆయన తన పరిచర్యలో వాడుకున్నారు. గలిలయ సముద్ర అంతర్భాగంలో ఈ మధ్య కాలంలో ఒక చిన్న ధోనిను కరుక్కున్నారు. అది నిశ్చయముగా యేసయ్య ఉపయోగించిన ధోనే అని పరిశోధకులు నమ్మారు. ఈ వార్త చదివాక దేవుని వాక్యం సత్యమని దేవునికి స్తుతి చెల్లించకుండా నేను ఉండలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ ధోనిలో ఉండి ఆయన ప్రసంగం చేశారు ఆ రోజు. అది ఈ రోజున కనుక్కున్న దాఖలాలు ఉన్నాయి. కనుక యేసు ప్రభు వారు ఆయన మాట్లాడవలసి వస్తే, ప్రసంగం చేయాల్సి వస్తే వాళ్ళకి అర్థమయ్యే సులభ శైలిలో, వాళ్ళకి ఏ వస్తువులు తెలుసో వాటిలో నుండి చాలా మర్మాలను బయలుపరిచేవాడు ఆయన. అంటే చదువుకోని వాళ్ళకి మనం ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక మిషన్ ఉంది, ఒక యంత్రాంగం ఉంది అంటే అర్థం కాదు. కనుక అర్థం కాని విషయంలోంచి అర్థమయ్యే విషయాలు ఎలాగో చెప్పగలుగుతాం? యేసు ప్రభు వారు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆవగింజను ఉపయోగించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆవగింజ చాలా చిన్నది. ఆ చిన్న దానిలో నుండి ఎన్ని చక్కని విషయాలు మాట్లాడారో. ప్రియ దేవుని బిడలారా, యేసయ్య మాట్లాడే ప్రతి మాట కూడా చాలా చిన్న చిన్న విషయాల్లో నుండి గొప్ప విషయాలు. పువ్వులను చూశారా అనేవాడు. ఆకాశ పక్షులను, అదే పిచ్చుకులను చూశారా అనేవాడు. కాకుల గురించి మాట్లాడాడు, గోధుమల గురించి మాట్లాడాడు, గురుగుల గురించి మాట్లాడారు, చేపల గురించి మాట్లాడారు, విత్తనాల గురించి మాట్లాడారు. కనుక తన ప్రబోధాల నిమిత్తమై చిన్న చిన్న విషయాలను ఆయన ఉదాహరణగా వాడుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వాటిని, ప్రజలు నిత్యం వాడుకునే వాటిని గూర్చి, ఎన్నడూ వాడని వాటిని గూర్చి ఆయన మాట్లాడలేదు. ప్రియ దేవుని బిడలారా, నేడు బోధకులు ప్రజలకు అంతుబట్టని విషయాలు, అర్థం కాని విషయాలు మాట్లాడుతుంటారు. అలాంటి వారు బోధకులం కాలేము, బాధకులుగం అయిపోతాం. కనుక బోధకుడు అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో, సులభ శైలిలో. అందుకే యేసుక్రీస్తుని ఒక యవనస్తుడు అన్నాడు, సద్బోధకుడా అంటే మంచి బోధకుడా అన్నాడు. అంటే ఆయన మాటలు అందరికి అర్థమయ్యే రీతిగా ఉండేది. యేసు ప్రభు దగ్గరికి ఒక రోజు చాలా మంది మీటింగ్ వినడానికి కొండ మీదకి వచ్చారు. వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. 5,000 మందికి ఆహారం పెట్టాల్సి వచ్చింది. అది అరణ్య ప్రాంతము. అప్పటికే ప్రజలు అలసిన స్థితిలో ఉన్నారు. రాత్రి కావస్తుంది. ఫిలిప్పు లెక్కల్లో ఆరితేరినవాడు, శిష్యుడు. మొత్తం భోజనం ఖర్చు 200 దేనారాలు అవుతుందని లెక్కించి చెప్పాడు. అది కూడా అర్ధ భోజనమే. ఈ సూచక్రియ ఆయన జరిగించడానికి చిన్న చేపలను, యవల రొట్టెలను వాడుకున్నాడు. యవలు ఆ దినాలలో నిరుపేదల ఆహారము. కొన్నిసార్లు దీనిని గుర్రములకు కూడా ఆహారంగా పెట్టేవారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ చిన్న రొట్టెలు పంచినప్పుడు 5,000 మంది పురుషులు పుష్టిగా భుజించగా ఇంకా 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ప్రియ దేవుని బిడలారా, కనుక చిన్న వాటిలో నుండి గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మన దేవుడు. ఈ యొక్క ఉదయకాలం మందు ఆయన శిష్యులు కూడా అందరూ విద్య లేని వారే. వారంతా బెస్తవారు, చేపలు పట్టుకునేవారు, చేపల వృత్తిని చేపట్టిన వారు.
వీరిని యేసు తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. వీరు పామరులు. పేతురు అంటే రాయి అని అర్థము. రాయి చాలా చిన్నది. అందుకే తమిళనాడు వాళ్ళు ఈయనను రాయప్ప అని పిలుస్తారు పేతుర్ని. అంటే అతి సామాన్యమైన వాళ్లను ఆయన ఎన్నుకున్నాడు. పౌలు అంటే చిన్నవాడు అని అర్థము. తగ్గించుకున్న వారే ఆయన శిష్యులుగా ఉండగలరు. గర్విష్ఠులు ఆయన చెంత ఉండలేరు. అల్పమైన వాటిని కోరిన మన ప్రభువైన దేవుడు స్తుతినందునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అల్పమైన వాటిని అంటే చిన్న వాటిని, కొద్ది వాటిని చూపించి చాలా గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఈరోజు నువ్వు కలిగినటువంటి దేవుడు నీ చిన్న పరిస్థితినైనా గొప్పగా దీవించగలిగిన వాడు. మనుషులకు అసాధ్యాలు ఉంటాయి, కానీ ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. ఈ ఉదయం నువ్వు నమ్మిన ఎడల ఆయన అద్భుతాలను చేయగలిగినటువంటి దేవుడు. చిన్న వాటిల నుండి గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. కనుక అట్టి దేవుని మనం కలిగి ఉండి మనం కూడా అట్టి మేలులు దేవుని సన్నిధిలో చూసి ప్రభువుని మహింపరుచుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీరు ఈ లోకంలో నిరుపేద కుటుంబాన్ని ఎన్నుకున్నారు. ప్రభు చాలా చిన్న కుటుంబాన్ని ఎంచుకున్నారు. మీరు ప్రసంగం చేయాల్సి వస్తే చిన్న ధోనిని వాడుకున్నారు. వాక్యం చెప్పాల్స్తే ఉపమానంగా చిన్న ఆవగింజను వాడుకున్నారు. ఆహారం పెట్టాల్సి వస్తే అన్ని వేల మందికి 5 రొట్టెలు మాత్రమే, 2 చిన్న చేపలు మాత్రమే మీరు ఆస్వాదించగా కొన్ని వేల మంది తినగలిగారు. మీ శిష్యులంతా కూడా విద్య లేని వాళ్లే ప్రభువా. అయ్యా, నిజంగా వాళ్ళ ద్వారా మీరు ఎంత అద్భుతకరమైన సువార్తను అందించి వెళ్ళారు. అందును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. చిన్నవారి దేవుడు నాయన, అయ్యా పేదల దేవుడు నాయన, అందును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రభువా ఈ క్రిస్మస్ నెలలో వినడానికి కృపనిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు, ఎవరైతే పెళ్లి రోజులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆస్వాదించి ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ కుటుంబాలకి మీరే మేలు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఉదయకాలం మందు ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.